రైతులు వర్షాలు వచ్చినప్పుడు కూడా వర్షాలు అక్కడ తడిసిపోయి ధాన్యం మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది, పాడైపోతుంది అంటూ గిడ్డంగల్ దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి ధర్నాలు నిరసన చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు అదే రైతులు పడుతున్నటువంటి అవస్థలు, వాటర్ లేక పంటలు ఎండిపోయి, వాస్తవానికి కరెంట్ ఇష్యూ ఉంది, కరెంట్ కట్స్ అవుతున్నాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా చెప్పినటువంటి మాట. కొరత లేదు, కావా అని చెప్పి కృత్రిమంగా సృష్టిస్తున్నారని. ఇది కావా అని చెప్పి చేసినా లేదంటే మామూలుగా ఉన్న కొరత వల్ల చేసినా ఏదైనప్పటికీ కూడా రైతులైతే అవస్థలు పడుతున్నారుగా. మీరు ఇక్కడే ఉంటున్నారు, హైదరాబాద్ సిటీలోనే ఎన్ని పవర్ కట్ జరుగుతున్నాయో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మనం చూస్తూనే ఉన్నాం. మరి రైతులకి ఏంటి ఆల్టర్నేట్ అంటే ఏం చెప్తారు? ఓకే, మేడిగడ్డ కుంగింది, దానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చారు, విజిలెన్స్ రిపోర్ట్స్ అంటున్నారు, కేంద్రానికి రిపోర్ట్స్ ఇస్తున్నారు, రిటైర్డ్ జడ్జితో విచారణ అంటున్నారు, ఇదంతా ప్రాసెస్ జరుగుతోంది. కానీ ఆల్టర్నేట్ ప్రాసెస్ చూపించడంలో, ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ రైతులు నష్టపోకుండా ఒక వే చూపించడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందనే దానికి ఏం చెప్తారు? థ్యాంక్ యూ అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు, నమస్కారాలు. మీరు చెప్పినట్టు ఏదైతే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పటికైనా బయటకు వచ్చారు, ప్రతిపక్ష పార్టీ నాయకుని పోషిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నందుకు మాకు ఎటువంటి బాధ లేదు. ఏదైతే రాజ్యాంగబద్ధంగా వారిని ప్రజలు 10 ఏళ్ళ అధికారంలో కూర్చోబెట్టారు, తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష చైర్లో కూర్చోబెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు విడుదల చేసినప్పుడు కానీ, మేడిగడ్డ మీద చర్చ జరిగినప్పుడు కానీ, అయితే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న సొంత కూతుర్ని అరెస్టు చేసినప్పుడు కానీ, రాష్ట్రంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు వివిధ ఫోన్ ట్యాపింగ్ అంశాల మీద నోరెత్తడానికి అతను నోరు రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం చేస్తుందని ఈరోజు ఇప్పటికైనా బయటకు వచ్చారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు. ఒకటి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడైనా కూడా అతడికి కష్టం వస్తేనే బయటకు వస్తాడు, ప్రజలకు కష్టం వస్తే బయటికి రాదు. లేదంటారా ఇప్పుడు? 100%. ఈ రోజు రైతులకు కష్టం, మొన్నటి దాకా రైతులు రామరాజ్యంలో ఉన్నారు, దేశంలోనే రైతన్నలు మన తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 అని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటింది కదా, ఇప్పుడే రైతన్నలకు కష్టం వచ్చింది, రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతన్నలు కేసీఆర్ లేకపోతే పంటలు ఎండిపోతున్నాయి, కేసీఆర్ లేకపోతే రైతులు అరిగోస పడుతున్నారు, ఇది కరువు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాట్లాడుతున్నారే. నిజం, కేసీఆర్ గారు మాట్లాడే మాటలన్నిటినీ ఏదైతే ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇయ్యలేదు అని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. ఏదైతే సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతంలో మేడిగడ్డ దగ్గర ఈ పిల్లర్లు ఏదైతే కుంగిపోయినాయని ప్రజలకు తెలిసినప్పుడు అందులో ఉన్న వాటర్ని మొత్తం కిందికి వదిలేసిన ప్రభుత్వం మీద అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కదా. అప్పుడు గేట్లు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇవ్వలేదు అంటున్నారు. ఒక్కసారి ఇప్పుడు అక్కడ నీళ్ళని జమ చేసి, ఇప్పుడు నీటిని జమ చేసి అక్కడ నీటిని వదిలేసి రైతులకు నీళ్ళు ఇస్తే ఆ యొక్క గేట్లు కొట్టుకపోయే ప్రమాదం ఉందని చెప్పి ఇప్పుడు అనేక మంది అధికారులు, విజిలెన్స్ అధికారులు అనేది రిపోర్ట్ ఇచ్చిరా లేదా అని. కాళేశ్వరం ప్రాజెక్టు ఆ నీళ్ళని గేట్లు వదిలేసింది కేసీఆరే. ఇప్పుడు నీళ్ళు ఇస్తలేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసేది కేసీఆరే. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని, కాళేశ్వరం ప్రాజెక్టును మేము దాదాపు 3 ఏళ్లలోనే కంప్లీట్ చేసినామని చెప్పి గొప్పలుగా చెప్పుకున్న కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు ఆ కాళేశ్వరం ఏదైతే 1,47,000 కోట్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ఆ కట్టిన గొప్పలు చెప్పుకున్నది వారే, 3 సంవత్సరాలు కాకముందే కుంగిపోయేది వారే. ఇప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, కరెంటు కోతలు అని చెప్తున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టు కరెంటు కోతలు అని చెప్తున్నారు, ఏమని చెప్పారు? రాష్ట్రంలో కరెంటు కోతలు ఎక్కడ లేవు. ఏదైతే అధికారులు నిర్లక్ష్యంగా కావాల్సుకొని ఇప్పటికే కొన్ని ప్రభుత్వం మారినా కూడా కొద్దిగా ఈ యొక్క కేసీఆర్కి సంబంధించిన అధికారులే వాళ్ళతో ఉండడం వల్ల ఏమైనా ఆ విధంగా జరిగి ప్రభుత్వం ప్రజలకు 24 గంటల కరెంట్ ఇవ్వాలి, ఎక్కడ కరెంటు కోతలు ఉండద్దు అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా చెప్పుకున్నా కూడా అధికారులు ఎక్కడైనా ఇటువంటి కరెంటు కోతలు సృష్టిస్తే మాత్రం అటువంటి ప్రయత్నాలు చేయొద్దని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీరు ఇంకొక విషయం స్టిల్ జరుగుతున్నాయి కదా. మీరు ఒకసారి మినిస్టర్ వెళ్ళారు, ఇది వరకుతో పోల్చుకుంటే కనుక మీరు అన్నారు 100 రోజులు గడువు అయిపోయింది, 4 నెలలు అంటే దాదాపుగా మీరు ఇచ్చిన టైం టెన్యూర్ అయిపోయింది, చేస్తామన్నటువంటి పదవీ కాలంలో కొంతవరకు పూర్తి చేశారు, చాలా వరకు పూర్తి చేయలేదు. వాస్తవమే కదా. కొన్ని గ్యారెంటీలు అమలు చేస్తున్నారు, 6 గ్యారెంటీలు కొన్ని అంశాలు అమలు చేయలేకుండా కూడా ఉన్నాయి. కానీ రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానన్నది అధికారంలోకి రాగానే చేస్తాననేటువంటి మాట, అది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అసరంగా ఒక వెపన్లా తీసుకున్నదే కదా. ఇదే విధంగా
పంటలు సంబంధించి పవర్ అనేది కరెంటు వాటర్ అనేది చాలా మెయిన్ ఇష్యూ రైతులకి. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదంటూ డైరెక్ట్ గానే మాట్లాడుతున్నారు రైతులు. ఎండిపోయిన పంటలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ దానికి సంబంధించి ఆల్టర్నేట్ అనేది చూపించాలి కదా. ప్రతిపక్షం చేస్తున్న ఆర్గ్యుమెంట్ లో తప్పు అనేది ఒక్క పాయింట్ చూపించండి మీరు రైతులకు సంబంధించి. ఒకటే మేము అనేది ఏంటంటే దేశవ్యాప్తంగా 28/3/2024 కేంద్ర నదీ జలాల కమిషన్ ఒక స్పష్టమైన నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న 150 డ్యాములలో 25% నీటి మట్టం పడిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక కేరళ రాష్ట్రం మినహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతంలో ఈరోజు ఉన్న చెక్ డ్యాములలో నీటి పర్సంటేజ్ అనేది పడిపోయింది. గత 10 ఏళ్లలో ఎప్పుడు ఈ స్థాయికి నీటి మట్టం పడిపోలేదు. ఈరోజు మనం బెంగళూరులో చూస్తున్నాం నీటికి ఎంత ఇబ్బందులు పడుతున్నారని. ఇది ఈరోజు ప్రకృతి తెచ్చిన కరువును కూడా మనం గత ఏడాది మనం చూసుకుంటే ప్రజెంట్ వర్షాలు మనకు అనుకున్న స్థాయిలో పడలేదు. కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే నార్మల్గా ఇప్పుడు బావిలలో వర్షం పడి నీళ్ళు వచ్చినా, చెరువులలో నీళ్ళు వచ్చినా కూడా అది కాళేశ్వరం ప్రాజెక్టు, అది కాళేశ్వరం కేసీఆర్ ఘనత అని కాంగ్రెస్ పార్టీ ఏడా చెప్పుకోలేదు. ఈరోజు ప్రకృతి దృష్ట్యా వచ్చిన కరువును కూడా అది కాంగ్రెస్ పార్టీ మీద వేసి ఈరోజు పబ్బం గడుపుకోవాలని చూడడం కేసీఆర్కి అలవాటు. ఏదైనా ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు రైతులకు నిజంగా కష్టం వచ్చిందని అంటే ఈరోజు రుణమాఫీకి సంబంధించి మాట్లాడారు మీరు, రైతులకు సంబంధించి కరెంటుకు సంబంధించి మాట్లాడుతున్నారు. రైతుల దగ్గరికి నేరుగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ కాకుండా నేరుగా వెళ్ళండి. 24 గంటల కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదని మీరు నేరుగా అడగండి. మీరే ఐ న్యూస్ ఛానల్ ద్వారా వెళ్ళి అడగండి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తే మా యొక్క మంత్రి కోమటిరెడ్డి గారు నేరుగా ఏదైతే సబ్స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 24 గంటలు కరెంట్ ఇచ్చినా అని అబద్ధం చెప్పిందో దాన్ని వీళ్ళ యొక్క భాగవతాన్ని బట్టబయలు చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. ఈరోజు ఎందుకు వచ్చింది కరువు? ఎందుకు వచ్చింది మరి? ఎందుకు వచ్చింది అంటారు? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కరువు. దేశవ్యాప్తంగా ఉన్న ఏదైతే నది జలాల్లో పడిపోయిన ఏదైతే నీటి మట్టాన్ని కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. 100 రోజులనే కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తే నిజంగానే 10 సంవత్సరాల లోపల ఏనాడు లేని కాంగ్రెస్ పార్టీ కావాల్సుకొని తెస్తుందా? ఈరోజు రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు కూడా దానికి రెస్పాన్సిబుల్ గా మాట్లాడాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద ఉంది. 70,000 కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు 7 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా తయారు చేసి దాదాపు 70,000 సంబంధించి గతంలో కూడా మాట్లాడామండి. ఏదైతే ఉందో అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, శేషు గారు క్లారిటీ ఇస్తారేమో, ఐ థింక్ రాష్ట్రం సంపన్న రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పులమయంగా